హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను మందారాకులతో ఇంట్లోనే షాంపూ ఎలా తయారు చేసుకోవాలనే దాన్ని ఈ వీడియోలో చూపిస్తున్నాను. మెయిన్ ఏంటి అంటే చిన్నపిల్లల్ని ఇంకా పెద్దవారి దాకా ఇప్పుడు తెల్ల జుట్టు కామన్ అయిపోయిందండి. దాన్ని ఇంకా చాలా అంటే చాలా బేజార్ చేసుకునే వాళ్ళు ఉన్నారు. జుట్టు ఇంత చిన్న వయసుకేనే తెల్ల జుట్టు ఎక్కువ వస్తుంది అందరికీను. అది కామన్ అయిపోయింది. దాన్ని మన చేతిలో ఎంతవరకు అవుతుందో అంత మనం తగ్గించుకోవాలి అంటే ఇలా మందారాకులతో మనము షాంపూ యూస్ చేయొచ్చు. మందారాకులతో పాటు మనం ఇదే మందారాకుల్ని కొబ్బరి నూనెలో వేసి బాగా మరిగించుకొని దాన్ని వడకట్టుకొని రెగ్యులర్గా మనం ఆ నూనె వాడితే మన జుట్టు చాలా అందంగా ఉంటుంది, నల్లగా మారుతుంది. ఎంతవరకు అవుతుందో అంత కొంచెమైనా మనం తగ్గించుకోవచ్చు. నల్లగా మారుతుంది జుట్టు. రెగ్యులర్ యూస్ చేస్తే అలా అవుతుంది. మనం ఒకరోజు 2 రోజులు యూజ్ చేసి మనకి జుట్టు నల్లగా కావాలంటే అది కాదండి, అది కాదు. మనము ఇంట్లో మనం షాంపూ ఇలా తయారు చేసుకొని హెడ్ బాత్ చేసినా కానీ చాలా బాగుంటుంది. అలాగే మనం తీసుకునే ఎక్కువ వాటర్ తీసుకోవాలి. మనం తీసుకునే ఫుడ్ని ఇంకా కానీ జుట్టు బాగా పెరుగుతుంది. వెజిటేబుల్స్ ఎక్కువ తినాలి, నట్స్, సీడ్స్ ఇవన్నీ మనం ఫుడ్లో యాడ్ చేసుకోవాలండి. ఈ జుట్టు పెరగడంతో పాటు ఊడకుండా, పొడిబాడకుండా, తెల్లబడకుండా నల్లగా ఈ జుట్టు మారుతుంది ఈ షాంపూ యూజ్ చేస్తే. దీన్ని మనం చిన్నపిల్లలకు కానీ వాడచ్చు. చిన్నపిల్లలకి ఏమంటే మనం కెమికల్ షాంపూ ఏవి లేకుండా దీన్ని మాత్రం మనం హెడ్ బాత్ చేస్తే ఈ జెల్ తీసుకొని మందారాకులతో జెల్ వస్తుంది కదా, ఈ జెల్ని మనము హెడ్కి బాత్ చేసి వాళ్ళకి బాగా యూజ్ చేస్తే జుట్టు బాగా పెరుగుతుంది. పెరగడంతో పాటు జుట్టు అందంగా ఉంటుంది. అలాగే వాళ్ళకి ఫ్రీజినెస్ తగ్గించవచ్చు. మనం కానీ అలాగే యూజ్ చేసుకోవచ్చు. పెద్దవారు యూజ్ చేసే పని అయితే దీంట్లో మనం ఈ జెల్లీలో ఒక షాంపూ యూజ్ చేసి రెండు షాంపూలు యూజ్ చేసే కాడ ఒక్క షాంపూ యూజ్ చేసుకోవచ్చు అండి. మనం ఈ జెల్లీతో మనము హెడ్ బాత్ చేస్తే ముందుగా దీన్ని ఎలా తయారు చేసుకోవాలి అంటే మందారాకుల్ని తీసుకొని మీకు షాంపూ ఎంత కావాలో దాని క్వాంటిటీ బట్టి తీసుకోండి. షాంపూకి తయారు చేసేకి మందారాకుల్ని కొంచెం తీసుకొని బాగా వాష్ చేసుకోవాలి. 2 to 3 టైమ్స్ వాష్ చేసిన తర్వాత దీన్ని బాగా కొంచెం ఒక 2 గ్లాసులు నీళ్ళు వేసి మరిగించుకోవాలండి. బాగా మరిగిన తర్వాత ఫుల్ కోల్డ్ అయ్యేకి వదిలేయాలి. అది కోల్డ్ అయిన తర్వాత బాగా స్మాష్ చేసుకోవాలి. బాగా స్మాష్ అంటే అంత స్మాష్ చేసిన తర్వాత మనకి జెల్లీ వస్తుంది. ఆ జెల్లీని ఒక స్ట్రైనర్తో మనము వడకట్టుకోవాలి. వడకట్టుకున్న తర్వాత ఆ జెల్లీ ఏముందో ఆ జెల్లీలో మనం మనం ఏం షాంపూ యూజ్ చేస్తామో ఆ షాంపూ ఒకటి యాడ్ చేసి దాన్ని బాగా మిక్స్ చేయాలండి. బాగా కలుపుకోవాలి. షాంపూ జెల్లీ ప్లస్ 2 బాగా మిక్స్ అవ్వాలి. మనం హెడ్ బాత్ చేసేటప్పుడు ఈ జెల్లీని యూజ్ చేస్తే చాలు. ఇది షాంపూ తయారైంది. ఇప్పుడు మనం ఇచ్చేసిండేది ఈ షాంపూని మనం యూజ్ చేస్తే మన జుట్టుకి బాగా యూజ్ అవుతుంది. ఎంటికలు పెరగడంతో పాటు జుట్టు నల్లబడుతుంది. అమ్మమ్మ కాలంలో అప్పుడంతా ఇదే మెథడ్లోనే అప్పుడు వాళ్ళంతా యూజ్ చేస్తూ ఉండేవాళ్ళు. అంటే అప్పుడు కాలం వాళ్ళని చూస్తే వాళ్ళకి మనకి చాలా డిఫరెన్స్ ఉంటుంది. వాళ్ళ జుట్టు ఇప్పటికీ నల్లగానే ఉంటుంది. కానీ ఇప్పుడు జనరేషన్ వాళ్ళకి జుట్టు భిన్న తెల్లగా అవుతుందండి. ఇది డిఫరెన్స్ ఉంటుంది. మనం ఇలా ఇంట్లోనే షాంపూ తయారు చేసుకొని వాడితే మన జుట్టు చాలా బాగుంటుంది. మీకు ఎవరికైనా ఫ్రీజీ హెయిర్స్ ఎక్కువ ఉంటే అలాంటి వాళ్ళు ఈ షాంపూ ఒకసారి ట్రై చేయండి. షాంపూ కాకుండా ఈ జెల్ చిన్నపిల్లలకు కానీ వాడచ్చు. చాలా బాగుంటుంది. ఇలా ఇంట్లోనే తయారు చేసుకోండి. మీకు ఇప్పుడు షాంపూ తయారైంది చూడండి. ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి. ఇలా బాగా మిక్స్ చేసుకోవాలండి. మిక్స్ చేసుకున్న తర్వాత మీరు హెడ్ బాత్ చేసుకోవచ్చు. మా క్లిప్పింగ్ మిస్ అయిపోయింది. నెక్స్ట్ ఈ క్లిప్పింగ్స్ చూపిస్తాను హెయిర్ ఎంత సాఫ్ట్ వస్తుంది అని. నెక్స్ట్ దీంతో హెయిర్ ప్యాక్ ఎలా చేసుకోవాలనేది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. అది కూడా చాలా బెనిఫిట్ ఉందండి. మీకు ఎవరికైనా కావాలంటే నెక్స్ట్ ఈ వీడియో వస్తుంది, చూసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.